ఈసారి మీ అందరూ అడిగారు కదా తెల్ల వంకాయతో కూర వండి చూపించమని. వంకాయే వండి చూపిస్తాను ఈసారి మీకు తెల్ల వంకాయలతో. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. పొలంలోకి వెళ్తాం, కోసుకొస్తాం, వండుకుంటాం. ఈ ఆనందం ఒక రైతుకే దొరుకుతుంది. నిజం చెబుతున్నా, మనం కూడా మిద్దె తోట రైతులం. ఎంజాయ్ చేద్దాం మనం కూడా ఇలాగే మొక్కలు పెంచి. నమస్తే అండి. మీ అందరికీ పేరు పేరున నేను ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా తమ్ముడు వీడియో పెడితే నాకు ఎంత బాగా సపోర్ట్గా రాశారు నారాయణరావు గారు. చెట్టును బాగా పెంచి ఆ కాయలు కాంచి రిటర్న్ గిఫ్ట్గా పంపించమన్నారు. నిజంగా అది అసలు ఆ థాట్ నాకు అసలు భలే నచ్చింది ఆలోచన. థ్యాంక్ యూ అండి. ఇలా నన్ను ప్రతి ఒక్కళ్ళు ప్రోత్సహిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే మొక్కలు కూడా ఏంటండి, అసలు నేను ఇచ్చే ఆకులు ద్రావణాలకి ఇంత బాగా మొక్కలు పెరుగుతాయని నేను ఊహించలా. ఆయిల్స్ స్ప్రే చేస్తాం కదా, మనం చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ ఆకుల మీద అంటుకుపోయి మనకి ఉన్న ఎఫెక్ట్స్ కానీ మిల్లీ బగ్స్ కానీ ఊపిరాడక చనిపోతాయి. ఇదిగోండి మందారాలు చూడండి ఎంత అందంగా పూసినాయో ఈరోజు. భగవంతుడికి ఎంత సంతోషంగా కోసి పెట్టుకుంటున్నానంటే చెప్పలేను నేను. అసలు ఈ చిగుర్లు చూడండి, ఈ చిగుర్లు ఎట్లా వస్తున్నాయో చిగుర్లు. అసలు రైతుకే మనకే ఇంత ఆనందం ఉంటే రైతు చేసిన ప్రయోగాలకి ఆయన ఇంకెంత సంతోషపడతారు. ఇది చూడండి చిట్టి నేను ఎప్పుడో కొన్నా ఈ మొక్క. కాస్ట్లీ మొక్కే కానీ అసలు ఎంత బాగా పూలు పూసిందో. ఆర్నమెంటల్ మనకి ఇది దానిమ్మ, ఆర్నమెంటల్ దానిమ్మ. ఇదిగోండి అసలు ఈ ఆకులు కట్ చేస్తే ఇటు చూడండి, ఈ ఆకు చూడండి ఎంత ఉందో చూడండి. నేను కేవలం ఆకుల కోసమే పెంచుకున్న మన చిలకడ దుంప ఆకులు. పుదీనా చూడండి ఎంత లావుందో, ఎంత పెద్దగా వస్తుందో చూడండి, ఎంత తాజాగా ఉందో చూడండి ఆకు. ఇలా ప్రతి ఆకు ఒకటేని కాదు, ఇక్కడికి రండి. ఈ పుదీనా చూడండి, ఈ పుదీనా చూడండి ఎట్లా ఉందో చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇదిగోండి నిన్న చెప్పాను కదా కవర్లు కొనుక్కొచ్చి కట్టేస్తానని. ఇంత ఆర్గానిక్గా పండించిన దానిమ్మకాయలు మనకి పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగోండి బుడం దోసకాయలు, ఇవి రేరుగా దొరుకుతాయి. ఈ పండితే కొన్ని పచ్చి చేదుగానే ఉంటాయి, కొన్ని తీగా ఉంటాయి. పండు పెడదాము, పండు రంగు వచ్చినా కోద్దాము, పచ్చడికి చాలా బాగుంటాయి. దోసకాయ, బుడం దోసకాయలు మా చిన్నప్పుడు చాలా బాగా పండించేవారు. జామ చెట్ల మీద అసలు రెండిటు కాయ సైజు చూడండి. ఇది కనపడదు, రేరుగా ఉండే బుడం దోసకాయ పల్లెటూరుల్లో కనపడతాయి, పొలాల్లో. అసలు ఎన్నో చూడండి ఎన్ని కాయలు. అసలు ఒకటి కాదు, జాంకాయలు అయితే ఎన్ని పిందెలు వేసినాయో. ఇదిగోండి ఆంటీ యాపిల్కి నువ్వు కట్టాంటి కవర్ అన్నారు, కట్టాను కానీ పండు రంగు వచ్చేస్తుంది యాపిల్, చిన్నకాయే. ఇటు రండి స్ట్రాబెర్రీ గోవాకు కూడా కట్టాము. ఇటు రండి ఒక్కసారి చూపిస్తాను, వెళ్దాం అటు. అసలు రేగి చెట్లు, రేగికాయలు కూడా పెరుగుతున్నాయి. ఇది ఎంత అందంగా ఉందో, ఇది ఎంత అందంగా ఉందండి. ఇక్కడి నుంచి చూడండి స్ట్రాబెర్రీ గోవా. నాకు కాయలు ఉడతలు కొడతాయి అని చెప్పారు మీరు. ఇటు రండి, ఇటు నుంచి స్ట్రాబెర్రీ గోవా చూడండి. అన్నీ కట్టేశాను, కవర్లు కట్టేశాను. ఎంత బాగా పండిని రంగు వచ్చినాయి. నాకు కావాలి స్ట్రాబెర్రీ గోవా, నేను సేవ్ చేయాలి, నాకు కాయలతో పని ఉంది. ఇటు చూడండి ఈ మందారం కూడా ఒకసారి ఆకులు ఎంతంత పెద్ద పెద్ద. ఈ మందారం పువ్వు కలర్ చూద్దరు కానీ రండి ఎంత బాగుందో. మొలగ చెట్టు అట్టాగే పూసింది, కాయలు అయితే నిలబడలా ఇంకా. ఇక నిమ్మకాయలు అయితే ఎన్ని కాస్తున్నాయో నిమ్మకాయలు, ఒకటి కాదు. ఎంత హ్యాపీగా ఉందో. మనం
నాకు మీ అందరికీ ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో చెప్పనా, మొన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాను. నేను ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తే నా పక్కన ఒక ఆమె కూర్చున్నారు. నన్ను నా వీడియోలు చూస్తారు అప్పుడప్పుడు. ఆమెకు తెలియదు నేను ఫలానా అని, ఆమె గుర్తుపట్టలేకపోయారు. నాకు ఫోన్ వచ్చి నేను ఫోన్ మాట్లాడంగానే పిన్నాక పద్మ ఆంటీ అవునా కాదా అని ఆలోచిస్తున్నాను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా అని ఆలోచిస్తున్నాను ఆంటీ అని. ఆంటీ ప్లీజ్ నాకు ఒక ఫోటో ఇమ్మని అడిగారు. ఫోటో తీసుకుంటే వాళ్ళ హస్బెండ్ ఆమెతో నీకు ఫోటో ఏంటని అడిగారు ఆమె. అప్పుడు ఆమె చెప్పింది, నాకు పద్మ ఆంటీ కలిసింది ఎట్లా అని చెప్పంగానే నిజంగా వాయిస్ చూసి కూడా గుర్తుపట్టే ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల్ని సంపాదించుకున్నానంటే నేను ఎంత లక్కీనో అని నాకు అసలు చెప్పలేని సంతోషం అనిపిస్తుందండి. ఈ మాటలు చెప్పాలంటే నాకు రోజుకి ఒక వీడియో సరిపోట్లా. మీరు ఇచ్చే అభిమానానికి, ప్రేమకి అసలు నేనేమిచ్చి రుణం తీర్చుకుంటానో కూడా నాకు తెలియట్లా. అంకులు నేను మాట్లాడుతుంటే యాపిల్ పువ్వులు చూపిస్తున్నారు. నిజంగా పింక్ వైట్ భలే అందంగా ఉంటుంది యాపిల్. వర్షాలు పడుతున్నాయి. నేను ఇచ్చే పోషక ద్రావణాలకి రిజల్ట్ చూడండి, ఎంత చిగుర్లు. ఇదంతా ఎందుకు, గులాబీ చూడండి, గులాబీకి ఎన్ని చిగుర్లు వచ్చినాయో, ఎన్ని మొగ్గలు వచ్చినాయో. ద్రావణాలు చాలా బాగా పనిచేస్తాయి. నాకు పశువుల ఎరువు దొరుకుతాం కష్టంగా ఉంది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. మీకు పశువుల ఎరువు దొరికితే తప్పకుండా పశువుల ఎరువు వేసుకోండి, అదే మంచిది కాదన్నాం. నాకు దొరకట్లేదు కాబట్టి నేను ఈజీగా వెళ్ళిపోతున్నాను నా పద్ధతులతో. నేను ఇప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేద్దాం. వంకాయలు ఏంటండి, ఏమని మరి వర్ణించాలో నాకు తెలియట్లేదు. ఎంత కాపు అసలు ఎట్లా వచ్చిందో నిజంగా. ఇప్పుడు కోస్తాను వంకాయలు. ఎక్కడి నుంచి వెళ్దాం, చివరి నుంచి వస్తే రైటము, ఇక్కడి నుంచే వెళ్ళిపోదాం. ఈ చెట్టు నుంచే మొదలెడదాం. వంకాయలు అసలు ఇంత బాగా కాపు వచ్చినాయి. మనం వేసినవి చూడండి, 12x12 గ్రో బ్యాగ్, తక్కువ మట్టి. రెండు పండుగలు పడ్డాయి. ఇగోండి ఇక్కడి నుంచి కోసుకుందాం. ఎంత అందంగా ఉందో ఈ ముళ్ళ వంకాయ చెట్టు. మన మిద్దె తోటలో కూడా ఫస్ట్ టైమే, చాలా బాగుంది. ఇంత కాపు అయితే మటుకి నాకు ఈ సంవత్సరమే బాగా కాసింది. అంకుల్ కూడా అంటున్నారు కాయ సైజు కూడా బాగా పెరుగుతున్నాయి. ఇదిగోండి ఇటు రండి, కాయ సైజు చూడండి అసలు ఎంత ఉందో. ఎంత లావైనా కూడా మనకి విత్తనాలు రావట్లా. 2 చెట్లు కొత్త నిన్న వచ్చినాయి. ఇగోండి మీకు చూపించాలని ప్రయత్నం అంతే. ఇగోండి ఎంత బాగున్నాయి. అబ్బా అసలు ఇదిగోండి చిట్టు చూడండి. మల్లెపువ్వు అంటారే, మల్లెపువ్వు కంటే తెల్లగా ఉన్నాయి. ఇదిగోండి ఒక్కొక్క లైన్ కోసుకుంటే వెళ్ళిపోదాం. ఇదిగోండి అబ్బో ఎన్ని మొక్కలు పెట్టారని అడిగారు. 12x12 గ్రో బ్యాగ్లో 2, 3 పెట్టుకున్నా నేను. ఇదిగోండి ఇది ఎంతలా ఉందో చూడండి, అసలు ఎంత బాగుందో. ఇట్లా వచ్చేద్దాం. ఈ గుత్తులు ఈసారి ఏంటో గుత్తులు కాస్తున్నాయి. అసలు ఎంత బాగా కాస్తున్నాయి. ఇది లేతది, ఇంకోసారి కోసుకోవచ్చు. ఇదిగోండి తెల్ల వంకాయలు ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి గుత్తి. ఇదిగోండి ఇంతవరకు కట్ చేసేద్దాం. ఇదిగోండి అటు వస్తున్నా.
ఏమి అందం. నిజంగా మీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కుండీల్లోనే మనం ఇట్లా పండించుకుంటున్నామంటే ఎంత బాగున్నాయని రిజల్ట్ తెలుస్తుంది. మీకు ఒకే ఒక మొక్క చూపిస్తా. ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి, కొత్త చిగుర్లు ఏం అందంగా వస్తున్నాయో. ఇదిగోండి చిన్న చిన్నవి కూడా ఇవన్నీ కోసేయాలి. ఆయిల్స్ స్ప్రే చేస్తాను. ఆకులు మనకేమన్నా మిల్లీ బగ్స్ అట్లా ఉన్నా మనకి ఎఫెక్ట్స్ పోతాయి. కోడిగుడ్లు, వంట నూనె ద్రావణం, ఆకుల ద్రావణాలు సూపర్. నిజంగా రైతులు వంగ తోటలో కోసినంటే నేను ఫీల్ అవుతున్నా. ఇప్పటికి ఇన్ని వచ్చినాయి. ఇక్కడ పట్టుకొస్తున్నా డిప్పలో పోసి మళ్ళీ ఇంకో బుట్ట కొద్దాం. ఎన్ని వచ్చినాయో చూడండి. ఇప్పటికి ఒక లైన్ ఎన్ని వచ్చినాయి. ఇటు చూడండి ఒకసారి. ఇటు పోస్తా అంటే ఈ అందాలు ఏం బాగున్నాయి. ఇటు నుంచి రెండో లైన్ కోసుకొస్తా. మొత్తం 4 లైన్లు పెట్టాను నేను వంగ. ఇక్కడ ఉన్నాయి. ఇగోండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. చిన్న చిన్న పెద్దలు చూసుకో. చెట్లు ఏమి అందంగా పెరుగుతున్నాయండి. అసలు తక్కువ ప్లేస్లో మంచిగా ఇట్లా పెంచుకోవచ్చు. కాసే కూరగాయలనే మన మిద్దె తోట కాబట్టి మన నేల మీద అనుకోండి ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు. మిద్దె తోటలో ఏంటి, మట్టి తక్కువ, మన స్లాబ్, మన బిల్డింగ్ ఇంపార్టెంటు. తక్కువ మట్టిలో మనం ఇలా వచ్చిన కూరగాయలనే పండించుకుందాం, కాసే కూరగాయలని. ఆనందం మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి కొన్ని వంకాయలు ఏమో లావు అవుతున్నాయి. కాదు ముదిరిపోతాయి. తెల్ల వంకాయతో ఒకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేశాను, తెల్ల వంకాయలతో ఏంటంటే కొన్ని ముదిరిపోతున్నాయి. ఇదిగోండి అబ్బా ఏమందం అండి. ఏమని వర్ణించను ఈ అందాన్ని అని, అందుకే అన్నాను. అట్లా ఇటు ఇటు పచ్చి ఇది చూడండి గ్రీన్. అలా అయినా అటు వెళ్ళినప్పుడు కొయ్యాలి. ఇదిగోండి ఇంకోటి. ఇదిగోండి ఏముందండి మొన్న వండితే అది చిన్నది ఇంకోటి లావ్ అవుతుందా అసలు. ఇదిగోండి గ్రీన్. ఇదిగోండి ఈ కొయ్యాలి. ఈ కొయ్యిపోతే ఏమవుతాయి అంటే నాకు తెలిసిపోతాయి, కాయ ముదిరిపోతుంది. ఈ కొయ్యేయాలి. ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇది కూడా కోసేయాలి. కొన్ని కాయలు ఏంటంటే కొన్ని ఇత్తనం పొట్టి ఇత్తనమే నేను చూశాను. కొన్ని పొట్టి కొన్ని పొడవు ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయో. వద్దాం. ఒక చెట్టు 2 చెట్లు ఉంటే చాలు. కాదు ఇదిగోండి ఈ వంకాయ, ఇదైతే ఉంచేస్తున్నానే, విత్తనానికి కావాలి నాకు ఈ వంకాయ, మంచి వంకాయ. ఇదిగోండి ఇదిగోండి
ఈ పైన 2 వంకాయలు కోసేయాలి. గుత్తులు కాస్తున్నాయి కదా, పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఇగోండి అసలు ఈ వంకాయలు చూడండి, కర్రలోనే అసలు దాక్కుంది. ఇది అసలు ఏముంది దీని అందం, ఎట్ట ఉందో చూడండి. ఎన్ని వంకాయలు చూడండి. చిలకడ దుంప వామాకు ద్రావణం నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. అబ్బా ఇటు రండి, ఇటు పక్కకి రండి. అసలు ఈ గుత్తులు ఏంటండి, ఇటు రండి. ఇదిగోండి ఇది కోసినాక అట్టు వెళ్దాం. ఇదిగోండి ఎంత ఉందో చూడండి. ఇదిగోండి ఒక్క చెట్టు చాలా బాగుంది, అసలు సూపర్గా ఉన్నాయి. అసలు ఎన్నండి. ఇదిగోండి ఇటు చూడండి, అంకులు కట్టేస్తున్నారు. ఇది చూడండి ఎట్ట కట్టారు అంకులు. ఇది కోసుకుందాం. ఒక్క చెట్టునే 1/2 కిలో వచ్చేస్తుందంటే విత్తనం మంచి విత్తనం. ఇన్ని వచ్చినాయి. ఈ విత్తనం దాస్తున్నా. ఇదిగోండి ఇది ముదిరింది, అది ఉంచుదాం రండి. ఇంతవరకు వంకాయలు అయిపోయినాయి. ఎన్ని వచ్చినాయో చూడండి. సూపర్గా వచ్చినాయి. 2 కిలోలు వచ్చినాయి. మన మిద్దె తోటలో 2 కిలోలు వంకాయలు. చూసారుగా వంగ తోటలో ఎన్ని వంకాయలు. ఈ ఆనందం ఇంకా చెప్పలేను, అంత హ్యాపీగా అనిపిస్తుంది. మిద్దె మీద పచ్చని పొలాలు, వంగ తోటలో వంకాయలు ఎంత అందంగా ఉన్నాయో మీరే చూడండి. చూసి నాకు కామెంట్ రాయండి. ఇక్కడి నుంచి చూస్తా అంటే యాపిల్ పువ్వులు ఎంత బాగున్నాయో. నేను అటు వెళ్తాను, అంకుల్ ఇటు వస్తారు, చేంజ్ అవుతాము. యాపిల్ మొగ్గలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఆ పింక్ కలర్ ఎంత అందంగా ఉన్నాయో. ఎప్పుడైనా నాకు దూరం నుంచే కనపడతాయి. వెనకమాల యాపిల్, వెనకమాల మామిడికాయలు ఏం అందంగా ఉన్నాయో. ఏమని వర్ణించను మన మిద్దె తోటని, మీరే చెప్పాలి. ఈ ఆనందం ఇంకా చెప్పలేను. ఇవి అక్కడ పెట్టి కరేపాకు కోసుకుందాం. కరేపాకు ఎందుకు అంటే నాకు నల్లగారం కొడుతున్నాను. నల్లగారానికి కరేపాకు కావాలి. మన మిద్దె తోటలో కరేపాకుతో నల్లగారం కొట్టుకుంటున్నాను. కట్ చేస్తున్న కొద్దికి కరేపాకు ఎంత వస్తుందో మీరే చూస్తున్నారు. ఈ కరేపాకుతో నల్లగారానికి నాకు కావాలి, కొంచెం ఎక్కువే కావాలి నల్లగారం కొడటానికి. మన ఇంట్లో ఆర్గానిక్గా పండించుకున్న కరేపాకు ఎక్కడ దొరుకుతుందండి? పల్లెటూరుల్లో దొరుకుతుంది. సిటీల్లో అంటే మన మిద్దె మీద పండించే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఎంత బాగుందో అంటే అంకులు కోసుకొస్తారు. నేను కూరలకు అప్పటికప్పుడు కోసుకొచ్చి నేను తిరగమోతేస్తా. అసలు ముట్టుకుంటేనే వాసన చాలు. నల్లగారం మన ఛానల్లో ఉంది. నల్లగారం మట్టి చూసారా ఎంత తక్కువ మట్టి, ఎంత తక్కువ మట్టిలో మనం పెంచుకోవచ్చు. అది లిక్విడ్ పోషకాలు ఇస్తే ఇంత బాగా పెరుగుతాయి. నేను అందుకు పదే లిక్విడ్ పోషకాలు అంటున్నా. ఎగ్ ఆయిల్ కానీ ఏదైనా ఈ పచ్చదనం ఎక్కడ దొరుకుతుంది? పచ్చదనం చూడంగానే మనసులో ఉన్న బాధలన్నీ పోతాయండి. అసలు ఎంత హ్యాపీ వచ్చేస్తుందో. అదేంటో కళ్ళల్లో పచ్చదనానికి ఉన్న స్పెషల్ అయితే అదే. ఎంత కరేపాకు వచ్చింది చూసారుగా. ఇంత కరేపాకు
నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇంత కరివేపాకు కడిగి పిల్లలకి మనం మన ఇంట్లో పండిన వాటితో నల్లగారాలు అవి చేసి పంపిస్తుంటే అన్నీ పండించలేము మనం. కొన్ని మనం చేసుకునే ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ అయితే మనం ఇంట్లోయే వెళ్తాయి. ఏమందంగా ఉంది, స్టైల్గా ఉంది కదా ఈ బుట్ట కూడా దీనికి. చూశారుగా ఇన్ని వంకాయలు కరివేపాకు కోసాను నేను. ఈ హ్యాపీనెస్ ఇవి చెప్తే మాటలు లేవు. ఇదిగోండి ఈ మొక్కకి కొంచెం నీళ్ళు పోయాలి, పోస్తా. పెట్టాలి, టైం లేక పెడతల్లా. ఇట్టి కొబ్బరి నీళ్ళని కొబ్బరి పొట్టే పోసి వేసారు. ఇంకాసిన పోయొచ్చు, తడి అవల ఉప్పదీసంగా కొంచెం ఎక్కువ పోసేస్తే. ఇక్కడ నుంచి మామిడి చెట్టు, మామిడికాయల అందాలు చూడండి ఏం అందంగా ఉన్నాయో, ఎంత హ్యాపీగా ఉంటుందోనండి. నందివర్ధనం చూడండి ఎంత అందంగా పూలు పూసినాయో, ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. ఇంకోటి ఇదిగోండి ఈరోజు చూడండి ఎంత బాగా ఎట్లా ఉన్నాయో చూడండి. కలువ పూలు మొగ్గలు వస్తున్నాయి రెడీగా పైకి, ఆకులు కూడా పైకి వచ్చి చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి ఇదిగోండి నిన్న తీసి పెట్టాం కదా, సెట్ అయిపోతాయి సడన్గా. ఒక్కసారి మనం ఏమంటారు పిల్లల్ని మనం గ్లాసులో నుంచి బయటికి తీస్తే ఎట్లాగో, ఈ అయితే సెట్ అయిపోయింది. ఇది కొంచెం ఒక్కసారి షాకు గురైనట్టుంది ఈ మొక్క తీయంగానే. అసలు ఎన్ని మొగ్గలే, ఎంత హ్యాపీగా ఉందో. ఇదిగోండి ఎన్ని వంకాయలు, పొడ వంకాయలు ఎన్ని వచ్చినాయి. ఈసారి గుత్తి వంకాయలు తక్కువ వచ్చినాయి. ఈసారి నల్ల వంకాయలు ఎన్ని వచ్చినాయో చూడండి, తెల్ల వంకాయలు ఎన్ని వచ్చినాయో చూడండి. మీకు తెల్ల వంకాయలు అంటే ఇష్టం అంటున్నారు కాబట్టి ఈసారి తెల్ల వంకాయలు ఒక్కటే నేను చూపిస్తాను. ఈ కరివేపాకు ఇక్కడ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎట్లయినా కడిగేస్తాను కరివేపాకు. ఓన్లీ మీకు తెల్ల వంకాయలు చూపిస్తాను. నల్ల వంకాయలు ఇష్టమైన వాళ్ళు ఉంటారు. నల్ల వంకాయలు అసలు చాలా, ఈ వంకాయల కోసం మనం చాలా దూరం వెళ్ళి తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. నేను 1991లో చెట్లు పెట్టినప్పుడు ఈ వంకాయలు ఎక్కువ పెట్టి అంకులు 1 గంటకు వచ్చినా కూడా చెట్టును వంకాయ కోసి నూనె రాసి, మన ఛానల్లో వీడియో ఉంది, పై పొట్టు తీసి ఉప్పు కారం పెట్టి దోశ పెనం మీద షాలో ఫ్రై చేస్తాం. చాలా బాగుంటుంది ఈ వంకాయ, ఈ కూర. ఫస్ట్ టైం మన మిద్దె తోటలో తెల్ల వంకాయలు ఇన్ని కాస్తాం. నిజంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాను కదా, అంకుల్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకు అంటే మొక్కలు కావాలి అన్నప్పుడు నన్ను తీసుకెళ్ళేది అంకులే. ఎంత హ్యాపీగా ఉందో చూడండి. ఈసారి మీ అందరూ అడిగారు కదా తెల్ల వంకాయతో కూర వండి చూపించమని, వంకాయే వండి చూపిస్తాను ఈసారి మీకు తెల్ల వంకాయలతో. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. పొలంలోకి వెళ్తాం, కోసుకొస్తాం, వండుకుంటాం. ఈ ఆనందం ఒక రైతుకే దొరుకుతుంది. నిజం చెబుతున్నా, మనం కూడా మిద్దె తోట రైతులు ఎంజాయ్ చేద్దాం. మనం కూడా ఇలాగే మొక్కలు పెంచి ఇలాగే మనం కూడా కూరగాయలన్నీ కోసుకుని వండుకుని ఎంజాయ్ చేద్దాం. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.